మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా మన తెలంగాణ ప్రాంతం నుండి కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించడం కూడా మనందరికీ ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా మన రాష్ట్రానికి అధికార హోదాలో ఇచ్చేసిన వారికి 50 మంది తెలంగాణ ప్రజల తరఫున అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సహృదయులు, స్నేహశీలి గౌరవ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బిడ్డ శ్రీ కిషన్ రెడ్డి గారికి ఇక్కడ పరిస్థితులు పూర్తిగా తెలుసు. అలాగే వారు సీనియర్ శాసనసభ్యులుగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా అందరికీ సీనియర్ కలీగ్గా చట్టసభల్లో అత్యంత స్నేహశీలంగా అందరితో చట్టసభల గౌరవాన్ని పెంపొందించే విధంగా వారు సింగరేణి సంస్థ మన తెలంగాణ రాష్ట్రానికి ఆయు పట్టు లాంటిది. సింగరేణి మన తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం. సింగరేణి అంటేనే ఉద్యోగాల గని అని కూడా పేరు ఉంది. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతోనే మన రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అలాగే మన పక్కన ఉన్న ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలు కూడా నడుస్తూ ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు సింగరేణి సంస్థ మరింత ఎక్కువ బొగ్గును తీసి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే దేశ బొగ్గు స్వయం సమృద్ధికి కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమంతా నమ్ముతా ఉన్నాం. ఇది సాధ్యం కావాలంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం, ప్రతిభా పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించవలసిన అవసరం మన ప్రభుత్వాలపైన చాలా బాధ్యతగా ఉందని నమ్ముతా ఉన్నాం. ఎంఎండిఆర్ యాక్ట్ సవరణ జరగకంటే ముందు, అంటే 2015కు పూర్వం ఈ ప్రాంతంలోని బొగ్గు నిల్వలపైన సింగరేణి సంస్థకే పూర్తిగా అధికారం ఉండేది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం గోదావరి ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఇవ్వబడి ఉన్నాయి. వీటిలో 388 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3008 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసే అవకాశం ఇవ్వబడింది. ఇప్పటి వరకు దీనిలో సగం అంటే 1000 ప్రాంతంలో తనకు ఉండిన లీజు హక్కును సింగరేణి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతంపై తనకున్న హక్కులను సింగరేణి సంస్థ కోల్పోయింది. ఏ కొత్త గని తవ్వాలన్నా సరే గతంలో మాదిరిగా కాకుండా ఎంఎండిఆర్ చట్ట ప్రకారం బ్లాకులను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక వెసులుబాటు ఏమిటంటే చట్టంలోని 17A(2) సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం వారు రిజర్వేషన్ అనే పద్ధతిలో సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ప్రకారంగా తమకు 4వ అతి ముఖ్యమైన బొగ్గు బ్లాకులు కేటాయించాలని సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. వాటిలో సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, పీకేఓసి డీప్ సైడ్ బ్లాక్లు ఉన్నాయి. ఈ బ్లాకుల్లో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ బ్లాకులను ఆనుకుని పాత గనులు సింగరేణికి సంబంధించి నడుస్తూ ఉన్నాయి. ఈ గనులకు సంబంధించిన సిహెచ్పిలు, రోడ్డు మార్గాలు, కార్యాలయాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లాకులు కేటాయిస్తే ఎక్కువ ఖర్చు, కష్టం లేకుండా అందుబాటులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి వెంటనే బొగ్గు ఉత్పత్తి చేసే కార్యక్రమం ప్రారంభించే అవకాశం
సింగరేణికి ఉంది. కానీ అలా చేయకుండా ఈ 4 బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరం. ఇది ఇలా ఉంటే వేలంపాట నిర్వహించినప్పుడు దీనిలో పాల్గొని అయినా సరే ఇక్కడ ఉన్న బొగ్గు బ్లాకులను దక్కించుకోవాల్సిన అవసరం ఉండగా గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలంపాటలో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థకు కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులు కూడా ఈ విధంగా వేలంపాట పద్ధతిలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ వారు నిర్ణయించారు. ఇది బాధాకరంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సింగరేణి సంస్థ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ. ఇది మన ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు అందిస్తా ఉంది. అలాగే దేశంలో బొగ్గు రంగంలో పనిచేస్తున్న అతి కొద్ది ప్రభుత్వ రంగ సంస్థల్లో సింగరేణి ప్రముఖమైంది. దీన్ని కాపాడుకోవటం మనందరి సమష్టి బాధ్యత. కాబట్టి ఇందుకోసం ప్రభుత్వ సంస్థల కొత్త చట్టంలోని 117A(2) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులను కేటాయించే అవకాశం ఉండగా దాన్ని పక్కన పెట్టి వేలంలో పాటలో పెట్టి ప్రైవేటు వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థను కుదేలు చేయటమేనని భావిస్తున్నాం. ఇది ఏమాత్రం ఉపయోగకరంగా సింగరేణికి ఉండదని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనులు కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోవటం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. ఆ తర్వాత రానున్న 5 సంవత్సరాలు అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. 2037-38 నాటికి మరో 5 గనులు మూతపడబోతున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు, 40,000 మంది కార్మికులున్న సింగరేణి, 42,000 మంది కార్మికులున్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు, 8,000 మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిణామాన్ని మనం ఊహించలేము, కోరుకోవద్దని కూడా కోరుతున్నాం. మీరు తెలంగాణ స్థితిగతులు తెలిసిన నాయకులు. మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1,400 మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.